నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ వాసుదేవమయమైన ఈ సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, సృష్టిలో నాకు అత్యంత ప్రీతిపాత్రమైన వాళ్ళు ఇద్దరు. ఒకరు శివుడు, రెండవది సుదర్శనం అన్నాడు. ఇది దేవి భాగవతంలో విష్ణువు చెప్పిన మాట. వీళ్లకంటే తేజోమూర్తులు ఈ విశ్వంలో మరొకరు లేరు అన్నాడు. ఒకడు రుద్రుడు, ఇంకోడు సుదర్శనుట. ఈ సుదర్శనుడికి రుద్రతత్వానికి రెండింటికి సంబంధం ఉన్నది. సుదర్శనుడు కూడా 3 కాళ్ళవాడు, అగ్నితత్వం. వీటన్నిటికీ ఉపాసనాపరమైన ఒక సమన్వయం ఉన్నది. అందుకు సుదర్శన రక్ష ఉన్నదే. సుదర్శన స్మరణ మనకున్న అజ్ఞానాన్ని, మోహాంధకారాన్ని పటాపంచలు చేసి విష్ణు మార్గంలో ప్రయాణింపజేస్తుందట. అందుకే సుదర్శన మహాజ్వాల సూర్యకోటి సమప్రభ అజ్ఞానాంధస్య మేదేవ విష్ణోర్ మార్గం ప్రదర్శయ అని మనకి విష్ణు సంబంధమైన ఉపనిషత్తుల్లో మంత్రంగా చెప్పారు. సుదర్శన మంత్రం ఇది. సుదర్శన మహాజ్వాల సూర్యకోటి సమప్రభ అజ్ఞానాంధస్య మేదేవ విష్ణోర్ మార్గం ప్రదర్శయ. అందుకే సుదర్శన ఆరాధనంత ముఖ్యం కనుకనే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు చేసినప్పుడు చిట్ట చివరికి చక్రాత్తాళ్వారు ఆరాధనతోనే శ్రీకృష్ణ పరమాత్మ ఒకప్పుడు అర్జునుడిని తీసుకుని ద్వారకా నగరం నుంచి ఒక దివ్య రథంపై వైకుంఠానికి తీసుకువెళ్ళినప్పుడు అన్ని లోకములు దాటిన తర్వాత ఒక భయంకరమైన అంధకారం వస్తుంది. అంతవరకు దివ్యలోకాల్లో ప్రయాణించిన రథం దాటలేక ఒక అంధకారం అలముకుంటే అర్జునుడు ఎలా వెళ్ళాలి అని ప్రశ్నిస్తాట. అప్పుడు కృష్ణ పరమాత్మ మందహాసం చేసి సుదర్శనుని స్మరిస్తాడు. అప్పుడు సుదర్శన దైవం అక్కడ కనిపించగానే వైకుంఠానికి సులభంగా రథం వెళుతుంది. కనిపించేది సుదర్శనం. దర్శనము అంటే ఇక్కడ భగవద్ అనుభవమే. ఆ భగవద్ అనుభవాన్ని కలిగించే తత్వమే సుదర్శనం. అజ్ఞానాన్ని పటాపంచలి చేసి విష్ణు జ్ఞానం ఇచ్చే తత్వమే సుదర్శనం. అందుకే నమః సుదర్శనాయైవ సహస్రాదిత్య వర్ష సహస్రారాయ చక్షుషే అని ప్రత్యేకించి సుదర్శన తత్వాన్ని ఇక్కడ వివరించారు. ఇంకా ఇతర ఉపాసనల్లో హయగ్రీవ ఆరాధన కూడా వివరించారు జ్ఞానం కోసం. నమో హయశిరసే విద్యాధ్యక్షాయ వై నమః, నమో విద్యాస్వరూపాయ విద్యాదాత్రే నమో నమః. ఇక్కడ వరకు నేను చెప్పినటువంటి రకరకాల ఉపాసన రోజుతో మనం పూర్తి చేసుకున్నాం. కాకుండా ముఖ్యమైన కొంత మాత్రం సారభూతంగా మనకి కావలసిన చిన్న చిన్న అంశములని స్మరించుకున్నాం. ఇందులో విష్ణువు చెప్తున్న ప్రధానమైన విశేషం ఏంటంటే మనందరికీ సర్వదేవతా సమన్వయాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. సర్వదేవతలు నారాయణ స్వరూపం. అందుకు వీరందరి ఆరాధన చేసి ధన్యం అవ్వాలి. ఇది నారాయణ యొక్క ఆరాధన గ్రహించి తర్వాత విషయంలోకి వెళుతున్నాం. వ్రత విధానములు. ఈ వ్రత విధానాలు చాలా అద్భుతమైన కొన్ని అధ్యాయాలతో కూడి ఉన్నాయి. రకరకాల వ్రతాలు చెప్పాడు ఇక్కడ. ఇందులో నేను ముఖ్యమైనవి కొన్ని తీసుకుని అసలు వ్రతం చేసేవాళ్ళు, సాధన చేసేవాళ్ళు ఎలా ఉండాలి అది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో అనేక రకాల సడలింపులు ఇత్యాదులు చూపించే వాళ్ళు ఎక్కువైపోయారు. మనకి పర్వాలేదండి పర్వాలేదండి అనే గురువే మనకు పర్వాలేదు. అంతేగాని నియమాలు బాబు, ఇవి కట్టుబాట్లు బాబు అంటే కష్టమండి. ఎవడు సులభమని చెప్తాడు ఇది బాగుంటుంది. స్నానం అక్కర్లేదు, సంధ్య అక్కర్లేదు, పూజలు అక్కర్లేదు, పునస్కారాలు అక్కర్లేదు, చేసేయి అంటే ఇది బాగుంది. ఎందుకంటే బద్ధకాన్ని చక్కగా ప్రేరేపించే వాళ్ళు మనకు చక్కగా పనికొస్తారు. అంతే కదండి. కానీ దేనిలోనైనా అడ్డదారులు ఉన్నాయేమో కానీ ఆధ్యాత్మిక మార్గంలో కానీ మాత్రం అడ్డదారులు 30 రోజుల్లో తమిళం, 40 రోజుల్లో యోగా ఇవి అని ఎవడెవరు చెప్పచ్చు. కానీ ఆధ్యాత్మిక మార్గం మాత్రం షార్ట్ వే ఎప్పుడూ లేదు. దానికి కష్టించవలసిందే. అంత తేలిక కాదు. సాధన అవసరమే. అయితే నియమాల గురించి శాస్త్రాలు అనేకం చెప్తూ ఉంటాయి. అది కూడా చెప్తున్నా. ఒక్కొక్కసారి కొన్ని శాస్త్రాలు చెప్పిన నియమాలకి కొన్ని శాస్త్ర నియమాలకి పొసగినట్టుగా కూడా కనిపించదు. అప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే అబ్బో ఇలా వీళ్ళొకటి వాళ్ళొకటి చెప్తే ఏం చేస్తామండి అని. కానీ అక్కడే సమన్వయ సూత్రం జాగ్రత్తగా పట్టుకుని దేశకాల పరిస్థితులకు అనుగుణంగా, దేశకాల పరిస్థితులు అంతేగాని ప్రాతకాలం లేవగానే నువ్వు చెరువు గట్టుకు వెళ్ళాలి, అక్కడ నువ్వు మృతికి తీసుకోవాలి, ఇలాంటివి ఇప్పుడు చెప్పం. అది ఆ కుదిరిన దేశకాలాల్లో సరిపోయాయి. ఇప్పుడు మనం ఎక్కడున్నామో పరిశీలించితే అది ఇప్పుడు చెప్పడం కుదరదు. అలాగే మనకు కొన్ని దేశకాల పరిస్థితులు బట్టి మార్చుకోక తప్పదు. ఎప్పుడు చేయగలిగిన అవకాశము లేనప్పుడు. అది చేయగలిగిన అవకాశం లేనప్పుడు. కానీ చేయగలిగిన అవకాశం ఉండి కూడా బద్దకించామనుకోండి, కొన్ని చోట్ల చెప్తాడు జలస్నానం చేయడానికి అవకాశం లేకపోతే భస్మ స్నానం చేయి, భస్మ స్నానం చేయడానికి అవకాశం లేకపోతే భగవన్ నామస్మరణ చేస్తే అదే స్నానం, గోవిందేతి సదా స్నానం. ఎప్పుడు జలము భస్మము కూడా దొరకనప్పుడు. అంతేగాని గోవిందనామే స్నానం అండి, అందుకే నేను ఎప్పుడు స్నానం చేయను, ఎప్పుడు వారానికి ఒకసారి రోజు గోవింద అంటే అంటూ కుదరదు. అర్థమైంది కదా. కానీ ఏది ఎందుకు చెప్పారు, ఏది ఆపద్ధర్మం, ఏది అసలు ధర్మం, ఇవన్నీ తెలుసుకోవాలి. అన్నిట్లో గాడిని కట్టికూడదు. కనుకనే
మనం చెయ్యాల్సినంత చేయలేనప్పుడు చెయ్యగలిగినంత చేస్తే చెయ్యవలసినంత చేసిన ఫలితం ఇస్తాడు భగవంతుడు. ఈ మాట ఒక ప్రాస భూయిష్టంగా వినిపించింది, కానీ ఇది చాలా ముఖ్యం. చెయ్యాల్సినంత చెయ్యలేనప్పుడు చేయాల్సినంత చేసిన ఫలితం ఇస్తాడు. అందుకని చేసినంతే చెయ్యగలిగినంత కాదు అని ఎందుకు సరిపెట్టుకుంటాడు? నువ్వు చేయగలిగినంత చెయ్యి, నీ శక్తి వంచన లేకుండా. అందుకే మనకి యథాశక్తి అని ఒక మాట ఉన్నది. యథాశక్తి అన్న మాట అయినా త్రికరణ శుద్ధిగానండి. అది ఎంతవరకు యథాశక్తి అనేది కొలబద్దేది నువ్వే కొలబద్ద. నీ శక్తి ఎంతో నీకే తెలుసు. కొంతమంది అంటూ ఉంటారు, నేను పెద్ద కర్మిష్ఠిని కానండి, అందుకే వ్రతాలు అవేం చేయనని. అసలు ఎవడైతే ముప్పూట్లో తింటూ ఉంటాడో, సమాజంలో బ్రతుకుతూ ఉంటాడో, ఇచ్చి పుచ్చుకోవడం అనే వ్యవస్థలో బ్రతుకుతున్నాడో, మనందరం దానిలో ఉన్నామో లేదో చెప్పుకోండి. ఆదాన ప్రధానం, ఇచ్చి పుచ్చుకోవడం అనే వ్యవస్థ బతుకుతున్నాం. అంతేగాని సమాజంతో సంబంధం లేకుండా లేం మనం. 10 మంది వల్లే ఒక్కడు బతకగలడు. అందుకు సమాజంలో ఉన్నప్పుడు, గృహస్థాశ్రమం స్వీకరించినప్పుడు నా వాళ్ళు బాగుండాలి, నేను బాగుండాలి అనుకున్నంత కాలం, నేను నాది అని ఉన్నంత కాలం, ఆ ఉన్నంత కాలం కూడా ధర్మాన్ని కర్మని తప్పించుకోవడం కోసం వేదాంతాన్ని సాకుగా వాడకండి. ఇది చెప్తున్నది ఇక్కడ. అది ఉన్నంత కాలం వేదాంతాన్ని సాకుగా వాడకూడదు. అఖండమైన వైరాగ్యం కలిగినప్పుడు, గృహస్థాశ్రమం నుంచి నువ్వు మరలేనప్పుడు అప్పుడు మాట్లాడు. ఒకవేళ వైరాగ్యం కలిగిన నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు మాత్రం అలాగే ఉండాలి. నువ్వు ఎక్కడున్నావో దానికి తగ్గ మాట్లాడాలి. కానీ ఏదో శాస్త్రం చదివి అప్పుడేదో కనీసం కొద్దిపాటి వైరాగ్యం కలిగింది కనుక పెద్ద కబుర్లు ఆడకు. పెద్ద ప్రశ్న. ఏ వస్తువు దగ్గర లేనప్పుడు అందరూ మహానుభావులే. కనుకనే ఈ వైరాగ్యం కానీ సరాగం కానీ మన చేతుల్లో లేవు. ప్రారంధం అనేది ఒకటి బలంగా పట్టుకుంటుంది. ఆ సమయంలో నువ్వు చేసే వ్రతాచరణలు నీ నియమంగా నిలిపి నిన్ను శుద్ధుణ్ణి చేస్తాయి. అందుకు వ్రతాది నియమములన్నీ కూడా అనేక రకములుగా ఉన్నాయి. ఇన్ని ఉన్నాయండి అంటే ఇన్ని ఉండడం నీ అదృష్టం. ఏదో ఒకటైనా చేయగలరు. అందుకు ఇన్ని చెప్పాడు ఇక్కడ. బోలుడు వ్రతాలు చెప్పాడు. ఎందుకంటే కాలం యొక్క స్వరూపాన్ని ఇక్కడ అత్యద్భుతంగా ముందు వ్యాఖ్యానించాడు. కాలం ఒక్క రూపంలో ఉండదు. ఒక రూపంలో ఉంటుంది అనిపించడం భ్రమ మాత్రమే. ఇక్కడ సమయం వచ్చింది కనుక మీకు ఒక విషయం చెప్తాను. చాలా మంది అంటారు, ఈ హిందువులకి ఎప్పుడు ఒక రోజు మంచిది, ఒక రోజు చెడ్డది, ఇలాంటివన్నీ అనుకుంటారండి. అన్ని రోజులు మంచివే. ఇవన్నీ వినడానికి చాలా బాగుంటాయి. అన్ని రోజులు మంచివే, అన్ని నక్షత్రాలు మంచివే. మనకు అన్ని తిళ్ళు మంచివే అని కూడా అనుకోలేము. నిన్న మంచి ఉప్పు వేసిన కూర ఇవాళ ఉప్పు వేయకపోతే మహాకోపం వస్తుంది. అలాంటి మనం పెద్ద పెద్ద మాట్లాడుతూ ఉంటాం. అది వచ్చింది బాధ. కనుకనే అన్ని రోజులు మంచివే, అన్ని కాలాలు మంచివే అని ఎవడైనా అంటాడు. చెడ్డమని భగవంతుడు ఏమీ సృష్టించలేదు. కానీ ఏ రోజు దేనికి మంచిదో తెలుసుకోవాలి. ఇంట్లో అన్ని గదులు మంచివే, కానీ ఏ గదిలో ఏం చేయాలో చెయ్యాలి. బాత్రూము మంచిదే, దేవుడి గది మంచిదే, బెడ్రూమ్ మంచిదే, అన్నీ మంచివే. కానీ బాత్రూంలో దేవుడి గది చేయకూడదు కదా. అలాగే సృష్టిలో కాలము మంచిదే, దేశము మంచిదే. అలాగే ఏది ఎందుకు అనేది జాగ్రత్తగా తెలుసుకోగలగాలి. అలాగే మనకు అనేక దేవతలు అంతా ఒకటే కదండి, ఇంద్ర దేవతలు ఎందుకంటే అని కూడా ప్రశ్న. ఇది ఒక బేసిక్ క్వశ్చన్ హిందూ మతంలో. దానికి పెద్దలు గొంతు చించుకొని ఎన్ని సమాధానాలు చెప్పినా ప్రశ్న పుడుతూనే ఉంటుంది. వాల్మీకి వారసులు పుడుతూ ఉంటారు, శూర్పణఖకి వారసులు పుడుతూ ఉంటారు. ఈ వాల్మీకి వారసులు శూర్పణఖ వారసులకు బుద్ధి చెప్తూనే ఉంటారు. ఎందుకంటే శూర్పణఖలు రామాయణాన్ని విషవృక్షం అంటారు, వాల్మీకి వారసులు రామాయణాన్ని కల్పవృక్షం అంటూ ఉంటారు. యుగాలు జరిగిన ఈ ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఏం చేస్తాం, జరుగుతూనే ఉంటుంది. దేవాసుర సంగ్రామం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఆ జరుగుతున్నప్పుడు ఒక మజా ఉంటుంది. వాళ్ళ కోసం వీళ్ళు ఎన్ని విషయాలు చెప్తారో వాల్మీకి వారసులు, అవి మనకు పనికి వస్తాయి. అందుకు ఘర్షణ వల్ల కూడా మంచి మంచి ఇన్వెన్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఇలా పనికొస్తాయి. ఒకటే కదా, ప్రత్యేకంగా కొన్ని రోజులు కొన్నిటికి మంచివి అనడం ఎందుకు? అలాగే దేవతలందరూ దైవం ఒకటే కదా, ఇన్ని దేవతలు ఎందుకు? ఈ ప్రశ్న వస్తుంది. దీనికి నేను మీ ముందు ఎన్నడూ చెప్పిన ఒక సమాధానాన్ని ఒక పాశ్చాత్యుడు చెప్పింది మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇందరు దేవుళ్ళు ఎందుకు హిందూ ధర్మంలో? మాకైతే ఒక్కడే, అందుకే మేము గొప్పవాళ్ళు అన్నారు. దానికి ఒక మాట చెప్పాడు. నాయనా, స్నో అందరికీ ఒకేలా కనబడుతుంది. స్నో అంటే తెలుసు కదా, మంచు. మంచు అందరికీ ఒకలాగే కనబడుతుందిట. కానీ ఎస్కిమోలు అంటే పోలార్ ప్రాంతాల్లో, ధ్రువ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి మాత్రము ఆ మంచులో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుస్తాయి. వాళ్ళు చెప్తారట మంచులో 48 రకాలు ఉన్నాయని చెప్పారట. చూడండి, ఇక్కడ మంచులో 48 రకాలు ఉన్నాయట. మనకు మంచంతా ఒకటే చల్లగా ఉంటుంది, ఇంతే తెలుసు మనకి. వాళ్ళు మొత్తం దానిలో 48 రకాలు చెప్పారట. ఎందుకు చెప్పగలిగారు? ఎప్పుడు మంచుతోనే బ్రతకడం వల్ల. దానికి ఒక మంచి మాట వేశాడు, ఇంటిమసీ అన్నాడు ఆయన. ఇంటిమసీ, మంచుతో నిరంతర సాన్నిహిత్యం వల్ల మంచులో ఎన్ని భేదాలు ఉన్నాయో చెప్పగలిగారు. అదేవిధంగా హిందూ ఋషులు భగవంతుడితో నిరంతర స్వరూపాలు ఉన్నాయో చెప్పగలిగారు అనే మాట చిత్రం
ఒక పాశ్చాత్యుడు చెప్పగలిగాడు, దానికి సంతోషిద్దాం. వాళ్ళు చెప్తే మనకు తెలుస్తుంది కదా, వాల్మీకి చెప్పాడు, వ్యాసుడు చెప్పాడు అన్నగానికంటే. అలాగే కాలంలో కూడా ఆదివారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు గొప్పదే. నవమి నాడు బయలుదేరదామా? దేనికి? అన్నిటికీ ఒకటే. దేనికి ఏదో కొంచెం తెలుసుకోవాలి. చెడ్డ తిథి లేదు, చెడ్డ రోజు లేదు, చెడ్డ క్షణం లేదు. దేనికి ఏదో జాగ్రత్తగా తెలుసుకుని వాడుకోవాలి. అందుకే కొన్ని తిథులు, వాటికి కొన్ని శక్తులు ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక తిథి ఒక వారం కలిసినప్పుడు ఒక యోగం అవుతుంది. ఆ యోగాన్ని వాడుకోవాలంట మనం. అవి అదృష్టవశాత్తు దొరుకుతాయి. ఆ యోగం దొరికినప్పుడు ఆ వ్రతం చేయకపోతే భగవంతుని గొప్ప అవకాశం పోగొట్టుకున్నామట. కనుక వ్రతాచరణ జీవితం ఉండాలి. వ్రతాచరణ ఉన్నవాడు యోగి అవుతాడు. అందుకే ఈ వ్రతములు రకరకాలు చెప్పారు. అది వారి వారి ఇష్టదేవతా సిద్ధాంతం ప్రకారంగాను, అలాగే వాళ్ళకున్న కోరికల ప్రకారంగాను కూడా రకరకాల విధానము అనేది వైదిక సంప్రదాయ ప్రకారంగా చాలా విశేషణాలు ఇక్కడ చెప్తున్నారు. అందుకే తిథికి సంబంధించిన దేవతలు, వారానికి సంబంధించిన దేవతలు ఇత్యాదులు చాలా చాలా విశేషములుగా చెప్పబోతున్నారు. ఒక్కొక్కసారి ఒకే తిథికి 3-4 దేవతలు అధిపతులుగా ఉంటారు. అలాగా, ఎందుకంటే ఒక్కొక్కసారి మినిస్ట్రీలో కూడా ఒకే మినిస్ట్రీలో ముఖ్యమైన వాళ్ళు 2-3 కూర్చుంటారు, కొందరికి ఒక్కడు చాలు. అదేవిధంగా ఇక్కడ కూడా కొన్ని తిథులకి, కొన్ని నక్షత్రాలకి ఒక్కొక్క ప్రధాన దేవతలు 2-3 కూడా ఉంటారు. దాన్ని బట్టి ఆ తిథి దేవతని తెలుసుకుండాలి. అందుకు ఏ తిథిని ఎలా వాడుకోవాలి, మన వాళ్ళు ప్రతి కాలంలో ఉన్న ప్రతి శక్తిని జాగ్రత్త తెలుసుకున్నారు. ఆ ఒక్కొక్క దేవతను ఉద్దేశించి చెప్తూ ఉంటాయి. ఆ తిథికి, ఆ దేవతకి, ఆ నక్షత్రానికి సంబంధం ఉంటుంది. అందుకే హిందువులు రామనవమి, కృష్ణాష్టమి, దుర్గాష్టమి, దుర్గానవమి, ఇంకా మహాశివరాత్రి ఎన్నో చేసుకుంటారు. ఎందుకంటే ఆ దైవ శక్తి ఆ రూపంలో ఆ తిథులు మనం పొందితే ఒక ప్రయోజనం మనకు లభిస్తున్నది అనమాట. ఎందుకంటే సీజన్కి తగ్గ పంట పండించుకుని ఆ సీజనల్ ఫ్రూట్ తిని ఆరోగ్యం తెచ్చుకుంటున్నామా లేదా? ఒకే భూమి కానీ రకరకాల సీజన్స్లో రకరకాల ఫలాలు ఇస్తుంది. అలాగే ఒకే భగవంతుడు రకరకాల కాలాల్లో రకరకాలకు ఉపాసింపబడి రకరకాల ఫలాలు మనకు గ్రహిస్తూ ఉంటాడు. అందుకు ఒక వైవిధ్యాన్ని, ఏకత్వాన్ని రెండింటినీ మనం చెప్తాం. ఏకత్వం మనమే చెప్తాం, ఏకం సత్విప్రా బహుధావతి చెప్పిన మనమే ఎన్ని విశేషాలు చెప్పామో చూడండి. ఇక్కడ ప్రధానమైన వ్రతములు చాలా ఉన్నాయి. నేను కొన్ని చెప్తున్నానంటే మిగిలిన అప్రధానం మాత్రం కావు, కొన్ని చెప్పుకోగలం మాత్రం. ఇందులో ముఖ్యమైనవి కొన్ని, అందులో సాధారణంగా అందరూ చేస్తున్నవే మరి కొంచెం చక్కగా చేసుకునేవి నేను చెప్తున్నాను. ఇక్కడ పనికొచ్చేవే చెప్తాను, ముందే చెప్పాను. అయితే ఎవరికి నేను విన్నవన్నీ అందరూ శ్రద్ధని రేపటి నుంచి పాటించేస్తారనే భ్రాంతి నాకు లేదు. కానీ వింటున్నంతసేపు అందరం కలిసి మనకు తెలిసినా తెలియకుండా బుద్ధి ఇక్కడ పెట్టినా పెట్టకపోయినా చెవులో పడుతుంది కదండి, దాని పుణ్యం అందరికీ వస్తుంది. ఏకాగ్రంగా విన్నవాడికి దాని పుణ్యం దానికి వస్తుంది. ఒకే లెక్కల మాస్టర్ లెక్కలు చెప్పినా విన్నది 1000 మందేనా, అందులో ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకు ఉంటాయి కదండి. అలాగే వాళ్ళ శ్రద్ధాభక్తులకు ఉన్న వాళ్ళు ఉంటారు, ఎవరికి తగ్గట్టు వాళ్ళు గ్రహిస్తారు. అలా ఇక్కడ అనేక వ్రతములు చెప్పారు. ఇందులో ప్రధాన భీష్మ పంచక వ్రతమును ఒక అద్భుతమైన వ్రతాన్ని చెప్తున్నాడు. ఇందులో ప్రధానంగా నారాయణ ఆరాధన చెప్తున్నారు. వ్రతం చేసేటప్పుడు ఆహార నియమం చాలా ప్రధానం. ఇది ముఖ్యం. ఆహార నియమం ప్రధానం. కొందరు జీవితాంతం వ్రతపరాయణులు, అది గొప్ప విశేషం. ఎందుకంటే అందరికీ అన్ని కుదరదు, కుదిరిన వాళ్ళు కుదుర్చుకోవచ్చు. అందరికీ ఎల్లవేళలో కుదరదు కనుక అప్పుడప్పుడు కుదుర్చుకోవచ్చు. అన్ని సదుపాయాలు మనకు పెట్టారు, అది దానికున్న ప్రత్యేకత. అందుకు మనం ఉపవాసం అనే దాని గురించి కూడా మనకి ఇక్కడ విష్ణువు చెప్తున్న మాట జాగ్రత్తగా వినవలసినది. ఉపవాసం అంటే ఆహార నియమం ప్రధానంగా. ఆహార నియమం కూడా రకరకాల స్థాయి భేదాలు ఉన్నాయి. శరీరం ఒక వయస్సులో సహకరించినట్టు తర్వాత వయస్సులో సహకరించదు. కానీ మొండి పట్టుగా అదే చేస్తూ ఉంటే మనం ఎదగలేం. ఎందుకంటే కర్మ కూడా ఒక దాని నుంచి మళ్ళీ రజోగుణ వికారాలు, తమోగుణ వికారాలు పుడుతూ ఉంటాయి. కొంతమంది ఈ కర్మాచరణ మొండిగా చేస్తూ దానివల్ల మళ్ళీ క్రోధాలు పెంచుకుంటూ వాటి వల్ల మానసిక వికారాలు తెచ్చుకుంటారు. అందుకే దేనికైనా కొన్ని పరిమితులు తెలుసుకోరంగా వెళుతూ జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఎక్కువైపోతే ప్రమాదం. ఎక్కువ అంటే శాస్త్రం చెప్పిన ఎక్కువ కాదు, వీడు కల్పించుకున్న అత్యాయి. కొన్ని ఆచారాలు అత్యాచారాలు అయిపోతూ ఉంటాయి. అతి ఆచారాలు, అతి అంటే మళ్ళీ ఓవర్ అనొద్దు. కొంతమంది ఈ రోజుల్లో అంటు తిన్నాక చెయ్యి కడుక్కున్నా అతి అంటారు. అంటే అసలు లేని వాడికి అసలు కూడా అతి, అది వేరే విషయం. ఇక్కడ అత్యాచారం అనే మాట జాగ్రత్తగా తెలియాలి. అతి ఆచారం అత్యాచారం అని ఓవర్ అనలేదు. ఆచారాన్ని అతిక్రమిస్తే అత్యాచారం, ఇది తెలియాలి. ఆచారాన్ని అతిక్రమిస్తే అత్యాచారం అంటారు, కానీ ఆచారం ఎక్కువ పాటిస్తే అత్యాచారం కాదు. ఇక్కడ అంటే సమయం, సందర్భం, దేశము, కాలము. అందుకే స్వగృహే పూర్ణమాచారం, నీ ఇంట్లో ఉన్నప్పుడు కుదరదని. అందుకు ప్రయాణంలో ఎలా ఉండాలి, ప్రవాసంలో ఎలా ఉండాలి, ఇవన్నీ. కనుక మనమేదో సడలింపులు కాదు, శాస్త్రమే సడలింపులు చెప్పింది. అదేం చెప్పిందో శాస్త్రవేత్తల దగ్గర తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం కొన్ని దశాబ్దాల నుంచి కూడా, ఇంకా చెప్పాలంటే శతాబ్దాల నుంచి కూడా హిందూ ధర్మ అవలంబికులకి
శాస్త్రానికి ఒక గ్యాప్ ఏర్పడిపోయింది. ఆ గ్యాప్ అనేక కారణాలు. ఈ గ్యాపుల్లో కూడా పండితులు పరస్పర అహంకారములతో ఒకడొప్పుకున్న దాన్ని ఒకడొప్పుకోక మరింత దాన్ని జటిలం చేసేసిన సందర్భాలు ఉన్నాయి. దాంతో సామాన్యులు ఇవి పాటించే కంటే వదిలేయడం బెటర్ అనే స్థితి కల్పించారు. అది కూడా ఒప్పుకోవాలి. అందుకు వ్యక్తిగతమైన అహంకారాలు విడిచిపెట్టి శాస్త్రపరమైన మర్యాదల్ని జాగ్రత్తగా తెలుసుకుంటూ వెళ్ళవలసిన అవసరం ఉన్నది. దాన్ని మనం పరిశీలించినట్లయితే ముందు ఇప్పుడు నేను చెప్తున్న భీష్మపంచక వ్రతంలో ఏ వ్రతానికైనా ఉండే కొన్ని ముఖ్య నియమాల్లో ఆహార నియమం ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఆహార నియమం అయాచిత వ్రతం, దుగ్ధ ఫల శాకాది అపక్వాహార వ్రతం, పూర్ణోపవాస వ్రతం ఇన్ని చెప్పాడు. ఆహార నియమాల్లో వారి వారి శారీరక స్థితి బట్టి ఏది చేసినా అది ఉపవాస ఫలంగానే పెడుతున్నది. వారి వారి శారీరక స్థితి బట్టిది. అంతేగాని నేను ఎప్పుడు ఉపవాసం అనేదే ఉండనండి అని కూడా పెద్ద సగర్వంగా చెప్తాడు. అదంతా మెచ్చుకుని సన్మానం చేయాల్సిన విషయం ఏం కాదు అది. ఎందుకంటే ఆహార నియమం ఉపవాసం పాప సంహారం చాలా గొప్ప మందు విషయం మహాభారతంలో భీష్ముడే చెప్తాడు. కనుక ఉపవాసం అంటే ఇది కాదండి అని కొంతమందికి ఇంకో వేదాంతార్థం చెప్తుంటారు. ప్రతిదానికి వేదాంతార్థం చెప్పడమే మంచిదే గాని వేదాంతార్థం పుచ్చుకుని అసలు అర్థం వదిలేసేది మహాప్రమాదం. ఉపవాసం వదిలేయడం ఉపవాసం కాదు అంటే ఇదేదో బాగుంది, నిజంగా సమీపంలో ఉన్నాడా లేదంటే అది ఎలాగూ జీరో. కానీ ఇది కాదంటారు అది పనికొచ్చింది. కానీ ఉపవాసం అంటే ఆహార నియంత్రణ, ఇందులో సందేహం లేదు. వేదాంతార్థం ఎందుకు చెప్తారంటే అలాగే దానికే అంటుకు పెట్టుకోకు ఇంకా పైకి రా అని చెప్పడం కోసం వేదాంతార్థం, కానీ దీన్ని వదిలేని చెప్పడం కోసం కాదు. దేన్ని ఎలా తీసుకోవాలో అందుకే పాజిటివ్ లిజనింగ్ అనే మాట ఒకసారి మీకు చెప్పాను. పాజిటివ్గా వినాలి. కొంతమంది వినేటప్పుడు ఇవన్నీ నాకెందుకు, నేనేం బాగుపడతాను ఏమిటి అనుకుంటా, అది నెగిటివ్ లిజనింగ్. ఎందుకంటే శ్రవణమే ఒక సాధన. దాన్ని శ్రద్ధగా వింటే అది అనేక పాప సంహరణం చేస్తుంది. ఆ శ్రద్ధ దాని మీద ఉండాలి. అందుకు పాజిటివ్ లిజనింగ్ చాలా ముఖ్యం. ఆ పాయింట్ మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ. అందుకు ఇక్కడ ఏకభక్తం ఏకభుక్తం అంటారు కొంతమంది. భక్తం అంటేనే భోజనం అండి. ఏకభక్తం అది. తర్వాత భుక్తం అన్న పెద్ద ప్రమాదం లేదనుకోండి. ఏకభక్తం అంటే ఒంటిపూట భోజనం. ఒంటిపూట భోజనం కొంతమందికి మహా పెద్ద సమస్య, కొంతమందికి సరదా. అన్నానికి పెద్ద సమస్య ఉండదు కదా. పొద్దుంటే నుంచి మినపట్ల, దోశల, పెసరట్ల, ఇంకెక్కడి నుంచి ఎక్కడికో పోతాం. ఒక్కటే తెలుసుకోవాల్సింది ఏంటంటే మధ్యాహ్నం తిన్నంత స్థూలంగా కాకుండా అతి తేలిగ్గా అరిగిపోయే నీ శరీరాన్ని పొద్దుట మలరహితం చేయగలిగే సాత్వికమైన సంక్షిప్తమైన ఆహారం. ఇదే గుర్తుపెట్టుకోండి. అది దీనికి ప్రధానంగా చెప్తుంది. ఎందుకంటే జఠరాగ్ని ఏ సమయంలో ఎంత ఉద్దీపన ఉంటుందో కూడా మనకి వైద్యశాస్త్రం చెప్తుంది. అందుకే భారతీయుల లేదా హైందవుల ఆచార వ్యవహారాలన్నీ కూడా భౌతికమైన ఆరోగ్యాన్ని ఆధారం చేసుకుని ఉంటాయి. కొంతమంది తెలుగుగా చెప్తూ ఆరోగ్యం కోసం అలా చెప్పారండి. నువ్వెవడు చెప్పడానికి, దానిలో ఇంకా తెలియని ఎన్నో సూక్ష్మ శక్తులు ఉన్నాయి, అందుకోసం కూడా చెప్పారు. ఇది ఒకటే కాదు అర్థం. అది మనం అనేక మార్లు భారతం మొదలైన చెప్పినప్పుడు చెప్పుకున్నాం. నేను ఎక్కువ విస్తరించక్కర్లేదు, దాని బదులు మనుకుని చెప్పుకోవచ్చు. ఇలాగ ప్రతిదానికి కొన్ని వ్రత నియమాలు ఉన్నాయి. ఇందులో ముందు భోజన విషయం చెప్పాను, ఇంకా మరికొన్ని తర్వాత చెప్తాను. వ్రతాలు అయిన తర్వాత ఈ వ్రతాల్లో భీష్మ పంచక వ్రతం, రోజు విశ్వారాధన చాలా శ్రేష్టం. విశ్వారాధన అంటే ఇతరుల్ని కాదని కాదు, ఇతరుల్ని చేస్తూ విష్ణువుని ఆరాధించడం, విష్ణువుని ప్రధానంగా ఆరాధించుకోవడం చాలా శ్రేష్టం. అయితే సంవత్సరం పొడుగునా విశ్వారాధన శ్రేష్టం. అందులో దక్షిణాయనం మరీ విశేషం విశ్వారాధనకి అనే మాట చెప్తున్నారు. ఈ దక్షిణాయనంలో ప్రధానంగా చాతుర్మాస్యం చాలా శ్రేయస్కరం అని మళ్ళీ వివరించారు. ఈ చాతుర్మాస్యంలో కూడా అంటే అది చెయ్యలేకపోతే ఇది సంవత్సరం పొడుగునా చేయలేకపోతే చాతుర్మాస్యం చేయండి, అది చేయలేకపోతే కార్తీకం. ఇక్కడ కార్తీక వ్రతం గురించి చెప్తున్నాడు. ఈ కార్తీక మాసం అంతా కూడాను చేయగలిగినటువంటి విశేషాలు ఇందాక మనం చెప్పుకున్న కార్తీకం అంతా నియమంగా ఉండడం. కార్తీక మాసం విష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రముగా చెప్పబడుతున్నది. అయితే ఇప్పుడు మనం శ్రావణం చేస్తున్నాం, మనకు తెలియదు కానీ ఈ శ్రావణ మాసం అంతా శివప్రీతికరం. ఎంత శివప్రీతికరం అంత విష్ణువుకి ప్రీతికరమే, ప్రాధాన్యములు కనిపిస్తాయి. అందుకు కార్తీకం ప్రధానంగా దామోదర వ్రతారాధనకి శ్రేష్టం. కానీ కార్తీకం ఒక్కటి జాగ్రత్తగా చేయన్నాడు. కార్తీకం అంతా చేయలేకపోయినా భీష్మ పంచకం చేయన్నాడు. భీష్మ పంచకము అంటే ఏమిటో చెప్తున్నాడు. ఏకాదశి నుంచి పూర్ణిమ వరకు ఉన్న 5 రోజులు దీన్ని భీష్మ పంచకము అని అంటారు. ఈ భీష్మ పంచక వ్రతం పాటించమని చెప్తున్నాడు. ఇందులో ఏకాదశి చాలా ముఖ్యమైనది అనే విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు. అయితే ఏకాదశి వ్రతం గురించి మరొక చాప్టర్లో చాలా విస్తారంగా చెప్తాడు. ఏకాదశి వ్రతం పాప సంహరణానికి. అయితే ఏకాదశి దశమీ విద్ధ అయిన ఏకాదశి చెయ్యరాదు అది చెప్తున్నాడు ఇక్కడ. దశమీ విద్ధ అంటే దశమి తగిలి ఆ తర్వాత ఏకాదశి వచ్చినట్లయితే ఆ ఏకాదశి గ్రాహ్యము కాదు.
దానికి ఉదాహరణ కూడా ఒక చోటు చెప్తాడు. గాంధారి దశమి విద్య అయిన ఏకాదశి చేయడం చేత తన సంతానాన్ని మొత్తాన్ని కోల్పోయిందని గరుడ పురాణంలో మాట కనబడుతుంది. అంటే ఏకాదశి మొదట ఉంటూ, లేదా ఏకాదశి విద్య అయిన ద్వాదశి అనండి, ఏకాదశి పొద్దుటించుంటూ తర్వాత ద్వాదశి కానీ కలిస్తే చాలా ముఖ్యం. పైగా ద్వాదశికి చాలా ప్రాధాన్యం, అందుకు ఏకాదశి ముఖ్యం. కానీ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి మూడు ముఖ్యం. ఆ ఏకాదశి వ్రతాచరణకి దశమి ఉన్న రోజున రాత్రిపూట కూడా మనం అల్పాహారము ఇత్యాదులు స్వీకరించాలని ప్రత్యేకంగా చెప్తున్నారు ఇక్కడ. అందుకే విశేషమైనటువంటి ఏకాదశి వ్రతం రెండు పక్షాల్లోనే చాలా మంచిది. కానీ శుక్లపక్షం నుంచి వచ్చే ఏకాదశి నుంచే భీష్మ పంచకము అని చెప్పబడుతున్నది. ఇక్కడ భీష్మ పంచకం అని చెప్పడానికి భీష్ముడితో కారణం ఉందా అనుకోవచ్చు, లేదా భీష్మ అంటే దృఢ దీక్షాబద్ధుడు అని అర్థం. దృఢమైన దీక్షతో చేయవలసినటువంటి వ్రతం ఇది అని చెప్తూ, ఇది ఎలాంటి మహాపాపాన్నైనా పోగొట్టగలిగే శక్తి ఉంది. ఎందుకంటే మానవుడు పాపపుణ్య మిశ్రంగా వస్తాడు, దీన్ని బట్టి సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. ఇందులో వాడికి తెలియకుండా కొన్ని పాపాచరణలు ఇది వరకటి పాపవాసన మూలంగా జరుగుతూ ఉంటాయి. ఏది ఆచరణో ఏది అనుభవమో కూడా మనకు తెలియదు. కానీ భగవంతుడిపై భారం వేసి వ్రతాచరణ చేసుకునేటప్పుడు అది తప్పకుండా పాప సంహరణం చేస్తుంది. అందుకు ఈ వ్రతాచరణలో భీష్మ పంచక వ్రతం ప్రధానంగా చెప్పాడు. దాని తర్వాత శివరాత్రి వ్రతం. ఇక్కడ శివరాత్రి వ్రతం గురించి చెప్పాడు గరుడ పురాణంలో. చూడండి, ఇక్కడ శివరాత్రి వ్రతం గురించి లేస్తూనే స్వామికి నమస్కారం చేసి, స్వామి ఈ రోజు నేను ఉపవాసం జాగరణ చేయబోతున్నాను అని సంకల్పించుకుని ఆ రోజు నియమబద్ధంగా శివునికి సంబంధించిన ఏదో విధమైన జపమో, తపమో, హోమమో, తర్పణమో, ఆరాధన ఇత్యాదులన్నీ. మరుసటి రోజు అతడు శివ నివేదితాన్నమయ ప్రసాదాన్ని స్వీకరించాలి. పొద్దున్న లేస్తూనే శివుని ఆరాధించాలి. అది ప్రాతర్దేవ చతుర్దశ్యాం జాగరిష్యామ్యహం నిశి పూజాం దానం తపోహోమం కరిష్యామ్యాత్మశక్తితః. వీటిల్లో ఏదో నా శక్తి కొద్దీ చేస్తాను, ఇది సంకల్పించుకున్నాను. చతుర్దశ్యాం నిరాహారో భూత్వా శంభో పరేహని భక్షేహం భుక్తి ముక్త్యర్థం శరణం మే భవేశ్వర. ఇది చేయబోతున్నాను, నువ్వు అనుగ్రహించాలి. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్రతం చేద్దామన్నా, ఒక సాధన చేద్దామన్నా మన నిర్వాకం కాదు. మనం సంకల్పించుకున్నా స్వామి నువ్వు దీన్ని నడిపించు అడగాలి. నీ సంకల్పం శివ సంకల్పం అయితేనే నీ సంకల్పం నెరవేరుతుంది. అందుకే ఇక్కడ శివరాత్రి వ్రతం చేసి మరుసటి రోజున ఇప్పుడు చెప్పిన ప్రకారంగా అన్ని చేసిన తర్వాత ఆయన కృతజ్ఞత చెప్పాలట. ఆయన వల్ల చేశాం కదా. అవిఘ్నేన వ్రతే దేవ తత్ప్రసాదాన్మయార్చితం. విఘ్నము లేకుండా నీ అనుగ్రహం వల్ల చేశాను స్వామి. క్షమస్వ జగతాన్నాథ త్రైలోక్యాధిపతే హర. ఈ చేసిన దానంతా కరెక్ట్గా చేశాను అనలేను, దానంతటి క్షమించి యన్మయాజ్య కృతం పుణ్య త్వత్ప్రసాదాన్ మయా దేవా వ్రతమజ్య సమాపితం గృహం ప్రతిచ గమ్యతాం. ఈ విధంగా నమస్కారం చేసి నువ్వు ప్రసన్నుడివే, దీన్ని పరిపూర్ణం చేయవయ్యా అని స్వామిని ఆరాధించాలని చెప్పారు. దాని తర్వాత ఏకాదశి వ్రత విధానం చాలా విశేషములుగా ఉన్నాయి. మనం దాన్ని క్లుప్తంగా చెప్పుకున్నాం. దాన్ని ప్రతివారు శుక్లపక్ష కృష్ణపక్ష ఉభయములు చెప్పబడుతున్నాయి. కొన్ని ఏకాదశులు ప్రధానమైనవి చెప్పాడు, ఏది చేసినా చేయకపోయినా. అందులో ఒకటి కార్తీకం, ఇంకొక ప్రధానమైన ఏకాదశి చెప్తున్నాడు. ఇది భీమా ఏకాదశి వ్రతం. భీమా ఏకాదశి వ్రతం అత్యంత ప్రధానమైనది. దీనికి ఒక చమత్కారపు కథ చెప్తారు. భీముడు సాధారణంగా ఉపవాసం ఉండలేట. ఆయన వృకోదరుడు. వృకోదరుడు అంటే జఠరాగ్నిలో వృకము అని ఒక అగ్ని ఉంటుంది, అది ఆయన గర్భంలో ఉంది భీముడికి. అది దేన్నైనా అరిగించగలిగే శక్తి ఉంది దానికి. అంత జఠరాగ్ని ఉన్నటువంటి వాడిని ఉపవాసం ఉంటారా అంటే కుదరదు. కానీ ఆయన కూడా ఏకాదశి వ్రతం చేయాలి జన్మలో, లేకపోతే ఎలాగనుకుని ఒక్క ఏకాదశి మాత్రం చేస్తాను పట్టుపట్టేట. అదేమిటంటే మాఘ శుక్ల ఏకాదశి. అందుకే ఇది భీమా ఏకాదశి అన్నారని పెద్దలు పరంపరగా చెప్తారు. దీన్ని బట్టి భీముడు బాగా తిండిపోతే ఇలాంటి కన్క్లూషన్స్కి రావద్దు దయచేసి. మనం నెగటివ్ కన్క్లూషన్స్ తొందరగా వస్తాం. దీన్ని బట్టి తప్పనిసరిగా చేయవలసిన ఏకాదశి అనేది ఇందులో చెప్తున్నారనేది మనం గ్రహించవలసిన అంశము. అది ఇక్కడ వివరిస్తున్నారు. అందుకే అయితే ఈ ఏకాదశి హస్తా నక్షత్రంతో కలిస్తే, సాధారణంగా మాఘమాసంలో ఏర్పడే నక్షత్ర స్థితి బట్టి హస్తా నక్షత్రం కలిసే అవకాశం కలిస్తే అది పెద్ద యోగంట. కనుక దీనిని సాధన చేసినటువంటి వాడు అద్భుతమైన నారాయణ కృప పొందుతాడు. అయితే ఆరాధించడం శ్రేష్టమని ప్రత్యేకించి చెప్తున్నారు. యజ్ఞవరాహ ఆరాధన సాధారణంగా మనకి ప్రాచీనమైన ఎన్నో ఉపాసనా సంప్రదాయాలు పోయే, మిగిలినవి చాలా కొద్ది. అసలు శాస్త్రాల్లో చెప్పని కొత్త కొత్త ఉపవాసాలు, కొత్త కొత్త ఉపాసనలు, కొత్త కొత్త రోజులు తయారయ్యాయి. వీటి గురించి పెద్ద చర్చ చేయక్కర్లేదు. ఎందుకంటే అక్కడ ఎవరి నమ్మకం వాళ్ళది. నమ్మకం గురించి చర్చలు అక్కర్లేదు. నేను చెప్తున్నది నమ్మకం కాదు, శాస్త్రం. నమ్మకానికి శాస్త్రం ఉండదు, కానీ శాస్త్రాన్ని నమ్మడం మంచిది. అర్థం చేసుకున్నారా?
నమ్మకానికి శాస్త్రం ఉండదు, కానీ శాస్త్రాన్ని నమ్మడం. కనుక దాన్ని ఏం అనడానికి లేదు. ఇందాక చెప్పా, అంధవిశ్వాసము శాస్త్ర విశ్వాసం 2 రకాలు ఉంటాయి. అసలు విశ్వాసం అంటేనే మనకు తెలియకపోయినా చేయవలసినదే, అంతే కదా. విశ్వాసం అంటేనది. శాస్త్ర సమ్మతమైన విశ్వాసానికి శ్రద్ధ అని పేరు, శాస్త్ర సమ్మతం కాని విశ్వాసానికి అంధవిశ్వాసం అని పేరు. మనకి రోజుల్లో, నక్షత్రాల్లో, తిథుల్లో కొత్త కొత్త దేవతలు అందరూ ప్రవేశించిపోయారు. అవి ఎలాగూ చెప్పం, ఎందుకంటే ఇక్కడ ఉన్నవే చెప్తాం కానీ లేనివి ఎలాగో చెప్పం. అది తప్పని అంతకంటే చెప్పం, ఎందుకంటే గతానుగతికో లోక, ఎవరి నమ్మకం వారిది. మనం ఇక్కడ చెప్తున్నది శాస్త్ర సమ్మతం. ఇందులో గ్రహించవలసినటువంటి ముఖ్య అంశముల్లో వరాహ ఆరాధన చాలా విశేషం. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. కొన్ని స్థితుల్లో మన చేతుల్లో ఉండవు, అప్పుడు ఆ భగవంతుడు ఆ రూపంతో పట్టుకుంటే ఆయన అది బాగు చేస్తాడు. ఒకేసారి 10గా కాదు, ఆ రూపాన్ని అప్పుడు పట్టుకోవాలి గట్టిగా. ఎక్కడ పెడితే అక్కడ విఘ్నాలు బాధిస్తున్నప్పుడు మీరు గణపతిని, అలాగే మృత్యుదశకు సంబంధించిన భయాదులు ఉత్పన్నమైనప్పుడు ఇందాక చెప్పిన అమృతేశ్వరుణ్ణి, మాసంలో దానికి మాత్రం వరాహస్వామి ఆరాధన భూసమేతంగా చెయ్యమని చెప్తున్నారు. ఇది తామ్రపాత్ర తీసుకుని ఆ తామ్రపాత్రలో ఆ పైన బంగారపు అంటే తామ్రపాత్రలో బంగారపు వరాహ రూపాన్ని పెట్టి ఆరాధన చేయమని చెప్పారు ఇక్కడ. ఇందులో వరాహానికి సంబంధించిన నామములు కూడా కొన్ని చెప్పారు. వరాహాయ నమః, క్రోడాకృతయే నమః, గంభీర ఘోషాయ నమః, శ్రీవత్సధారిణీ నమః, సహస్ర శిరసే నమః, సర్వేశ్వరాయ నమః, సర్వాత్మనే నమః, ప్రభవాయ నమః, శతమయూఖాయ నమః. ఇలాగా యజ్ఞవరాహస్వామికి సంబంధించిన విశేషములు ఉన్నాయి. ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నారంటే మాఘ అర్థమైంది కదా. మఖము అంటేనే యజ్ఞం. అందుకే మాఘమాసంలో మీరు చేసేవన్నీ కూడా పరిపూర్ణమైన యజ్ఞ ఫలాలను ఇస్తాయి. అందుకే యజ్ఞవరాహస్వామి రూపంగా అప్పుడు పెట్టడంలో మనకు విశేషం. యజ్ఞవరాహస్వామి అయిన నారాయణ ఆరాధించితే సర్వయజ్ఞములు చేసినట్లే. ఎందుకంటే కలియుగంలో మనకు తెలిసినవి చాలా తక్కువ, పోగొట్టుకున్నవి చాలా ఎక్కువ. అనేక వైదిక యజ్ఞాలు ఇప్పుడు లుప్తమైపోయాయి. మిగిలిన కొద్దిపాటి యజ్ఞాలు చేద్దామన్నా వాటికి దేశకాల పరిస్థితులు అనుకూలించట్లేదు. మనం ఎంతో వేదన పడవలసిన కాలంలో ఉన్నాం. అందుకే కలవు స్మరణాన్ముక్తి తలంచుకుని బాగుపడండర్రా అని చెప్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. అలాంటి స్థితుల్లో యజ్ఞవరాహస్వామిని కానీ స్మరిస్తే ఆయన యజ్ఞమయ స్వరూపుడు కదా, యజ్ఞ సూకరమైన యజ్ఞములన్నీ చేసిన ఫలితం వస్తుంది. అందుకనే మన పనుల్లో లోపాలు లేకుండా చేస్తుంది, సర్వయజ్ఞములు చేసిన ఫలితం ఇస్తుంది. కనుక మాఘశుద్ధ ఏకాదశి నాడు నారాయణారాధన చేసినా యజ్ఞవరాహస్వామికి ప్రత్యేకంగా స్మరించుకుని భాగవతంలోనో విష్ణు పురాణంలోనో ఏదో గరుడు పురాణంలోనో ఉన్న యజ్ఞవరాహ అవతార ఘట్టాన్ని పారాయణ చేసినా చాలా విశేషం. అంతేకాదు విష్ణు శాస్త్రం అంతా కూడా చిట్ట చివరికి యజ్ఞవరాహస్వామి తత్వంతోనే పూర్తవుతుంది. యజ్ఞ సాధన యజ్ఞాంతకుర్యజ్ఞగుహ్యం అన్నమన్నాదయ్యవచ. ఆ నామాలకు అర్థం రాస్తూ వరాహపరంగానే అర్థం చెప్పారు ఆయనంతా. అదేవిధంగా ఇతర తిథులు చెప్తూ షష్ఠి సప్తమి ఈ రెండు కూడా సూర్య సంబంధమైన తిథులు అన్నారు. అందుకే భానుషష్ఠి భానుసప్తమి అని రెండు మాట్లాడుతుంటారు. ఆదివారం కానీ షష్ఠి వచ్చినా సప్తం వచ్చినా అది గొప్ప యోగంట. ఎందుకంటే సూర్యుడు ప్రత్యక్ష దైవం. అంతేకాదు షష్ఠి సుబ్రహ్మణ్యునికి సూర్యునికి ఇద్దరికీ ప్రత్యేకమని దూర్వాష్టమి అష్టమి తిథి ప్రత్యేకత చాలా విశేషం చెప్పారు. జీవితాంతం అష్టమి వ్రతం చేయొచ్చట. ఎలాగైతే ఏకాదశి వ్రతం ఉందో అలాగే ప్రదోష వ్రతం, చతుర్దశి వ్రతం మీరు ఏదో ఒకటి నిర్ణయించుకోవచ్చు. జీవితాంతం ఏకాదశి వ్రతం చేస్తాను, ఏదో ఒక ఏడాదిలో అష్టమి వ్రతం చేయొచ్చు, ఒక ఏడాదైనా చేయొచ్చు. ఎందుకంటే మనకు సదుపాయాలు ఉన్నాయి. ఒకటే అంతప్పుడు కాకుండా అప్పుడప్పుడు చేయొచ్చు. దూర్వాష్టమి భాద్రపద శుక్ల పక్షంలో వచ్చే అష్టమి నాడు వస్తుంది. ఇంకా రాలేదు కనుక మీకు చెప్తున్న పనికి వస్తుంది. ఇది రాధాదేవి జన్మించిన దినంగా కూడా చెప్తారు, రాధాష్టమిగా కూడా. అయితే ఈ రోజున దూర్వా రూపంలో దూర్వానికి సంబంధించిన సూక్తములు వేదంలో ఉన్నాయి. దూర్వా దుస్వప్ననాశిని కాండాత్ ప్రరోహం తే పరుషపరి. దూర్వాలకున్న శక్తి అంతా ఇంత కాదు. ఈ దూర్వాలు మామూలుగా చూస్తుంటే ఎలా పెడితే అలా పెరుగుతాయని మనం చిన్న చూపు చూస్తాం. కానీ అది కానీ మనం తీసుకుని యజ్ఞస్వరూపాన్ని ఆరాధన చేస్తే చాలా శ్రేష్టమన్నారు. అందుకే దూర్వాష్టమి ఆ రోజు దూర్వాదనంలో అమ్మవారిని ఆరాధించమన్నారు. అంతేకాదు ఈ దూర్వాలకు అంత శక్తి అంటే దీనితో గణపతిని ఆరాధించితే అందుకే ప్రత్యేకంగా గణపతి యజ్ఞము యొక్క సాకార స్వరూపం, యజ్ఞము యొక్క స్వరూపం గనక ఇక్కడ దూర్వాష్టమికి అంత ప్రాధాన్యం ఇచ్చారు. తర్వాత చెప్తున్నది ప్రధానమైనది, ఈ దూర్వాష్టమి కంటే ముందు వచ్చే అష్టమి ఏమిటది? శ్రావణ బహుళాష్టమి. ఆ వ్రతం గురించి ఇప్పుడు చెప్తున్నాడు. కృష్ణాష్టమి, అది శ్రీకృష్ణ జన్మాష్టమి గురించి రకరకాల సంప్రదాయాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిందే సంప్రదాయం అని నేను అన్నాను. ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కొక్క రకంగా కనబడుతుంటాయి. ఇందులో ఏది గొప్పది? ఎవరు ఏ సంప్రదాయాన్ని అనుసరిస్తే వారికి అది గొప్పది. ఇందులో ఎక్కువ తక్కువ ఏమీ లేవు. అది కూడా మళ్ళీ చెప్తున్నా. కృష్ణాష్టమి రాత్రి వ్రతము, రాత్రి వ్రతంగా చెప్పారు ఇక్కడ. ఎందుకంటే స్వామి అర్ధరాత్రి ఈ రోజున ఉద్భవించాడు.
స్వామి ఉద్భవించాడు ఎంతో, వాళ్ళ సోదరు కూడా ఇవాళ ఉద్భవించింది, అది కూడా తెలుసుకోండి. అందుకే కృష్ణుడు పుట్టకముందే శ్రావణ బహుళాష్టమి ఒక పెద్ద మహావ్రతంగా ఉండేది. అది ఒక పెద్ద రహస్యం. శాస్త్రాల్లో దీనికి మోహరాత్రి అని పేరు. వాళ్ళ రాత్రికి ఒక్కొక్క రాత్రికి ఒక్కొక్క పేరు చెప్పారు. దీని గురించి మనకు సప్తశతిలో కనిపిస్తుంది. కాళరాత్రిర్మహారాత్రిర్మోహరాత్రిశ్చ దారుణ అనే మాట చెప్పారు. కాళరాత్రి అంటే దీపావళి అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశి, మహారాత్రి అంటే దీపావళి అమావాస్య, మోహరాత్రి అంటే కృష్ణపక్ష బహుళాష్టమి. ఇక దారుణారాత్రి అంటే అక్షయ తృతీయ నాడు రాత్రి, వైశాఖ శుద్ధ తదియ. ఒక్కొక్క రాత్రికి ఒక ప్రత్యేకత. ఈ రాత్రి వినియోగించుకోగలగాలి. ఆ రాత్రి అమ్మవారిని ఆరాధించేది చాలా విశేషం. అప్పుడున్న శక్తి ఎవరంటే అశేష జన మోహిని అరుణవాల్య భూషాంబర మమత్వ గర్తేతి మమాంధకారే విభ్రామయచ్చేతదతీవ విశ్వం. మమ అనే ఒక మోహబంధాన్ని పెట్టి ప్రపంచమనే గోతిలో తిప్పే ఒక శక్తి ఉంది. అందుకు మోహం మన దోషం అనడానికి లేదు. తిప్పి ఆవిడని ఒక్కసారి తెలుసుకోండి. తిప్పి ఆవిడ చేపి వైపు ఒక్కసారి చేసి నమస్కారం చేసామా ఒక ధైర్యం, ఒక ధీమా వస్తుంది. ఆవిడ ఎంతవరకు తిరగాలో అంతవరకు తిప్పుతుంది, ఎప్పుడు తీసేయాలో అప్పుడు తీస్తుంది. అదే కదా సప్తశతి సారం. మోహనాసనమే దాని యొక్క సారం. ఆ మహామోహిని అయిన యోగమాయ ఉద్భవించింది ఆ రాత్రే. భగవాన్ పితారాత్రీ శరదుత్ఫుల్ల మల్లికా వీక్షరంతు మనశ్చక్రే యోగమాయాముపాశ్రిత. యోగమాయాముపాశ్రిత కృష్ణుడి గురించి చెప్పినప్పుడు ఆయన యోగమాయ సహాయంతో లీల చేసేట. ఎవరు? కృష్ణ పరమాత్మ. కృష్ణలీలంతా యోగమాయ సహాయంతో చేశాడు. ఎందుకంటే ఆయన నిజానికి లీల చేద్దామంటే మాయ లేకపోతే మాయ లేకపోతే ఆయన కూడా ఏమి సహాయం తీసుకున్నట్ట. వాళ్ళ చెల్లెలే ఆవిడ, పద్మనాభ సహోదరి. అందుకే ఇద్దరు పుట్టారు ఇక్కడ. భాగవతంలోనే కృష్ణుడు చెప్తాడు కొన్ని పేర్లు, దుర్గా, కృష్ణ, మాధవి, కుముద, చండిక, ఈ పేర్లు చెప్పాడు అక్కడ. మోహమనే శక్తిని చూపించిన కృష్ణానికి నమస్కారము. కనుక అది కూడా ఆయన స్వరూపమే. ఎందుకు బాధ? కనుక ఆయన చక్కగా మోహరాత్రి నాడు స్మరించమన్నాడు. ఇప్పుడు మనందరం కూడా కృష్ణారాధన చేస్తున్నాం. ఈ కృష్ణారాధన ఏ విధంగా చేయాలో ఇక్కడ వివరిస్తున్నాడు. అర్ధరాత్రి రోహిణీ నక్షత్రం ఉన్నటువంటిది, అష్టమి తిథి ఉన్నప్పుడుది ఒక గొప్ప యోగంగా చెప్పడం జరుగుతున్నది. తిథికి ప్రాధాన్యం కొందరిస్తారు, నక్షత్రానికి ప్రాధాన్యం ఇస్తారు. ఏది ఇచ్చినా వారి వారి అభిప్రాయం ప్రకారంగా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చెప్తున్నది అష్టమి తిథి అర్ధరాత్రి రోహిణీ నక్షత్రం అని గరుడు పురాణం చెప్తున్నటువంటి మాట. ఇది కృష్ణ జన్మాష్టమి వ్రతము అని చెప్పబడుతున్నది. అయితే సప్తమి విద్ధ అయితే మంచిదే అన్నాడు. అంటే ఉదయ సమయంలో సప్తమి ఉంటూ తర్వాత అష్టమి వచ్చి అర్ధరాత్రమైనప్పుడు శ్రేష్టమే అన్నాడు. ఇవాళ అలాగే సప్తమి విద్ధగానే మనకు వచ్చింది. ఇది చేసేటప్పుడు కూడా కృష్ణ స్మరణ చేసుకుని సాధ్యమైన ఉపవాసం చేసి సంధ్యా సమయం నుంచి కృష్ణ ఆరాధనలో ఉంటూ ఆ నక్షత్రాంత సమయంలో అర్ధరాత్రి వేళ కృష్ణునికి, నక్షత్రానికి, చంద్రునికి కూడా తర్పణ ఇమ్మని మనకి చెప్తున్నాడు. మన సంకష్టార చతుర్థి నాడు ఎలాగైతే చంద్ర తర్పణం ఉందో ఇక్కడ తర్పణిస్తూ క్షీరోదార్ణవ సంభూత అత్రి నేత్ర సముద్భవ గృహానార్ఘ్యం శశాంకేశ రోహిణ్యా సహితో మమ. రోహిణీదేవితో ఉన్న చంద్రునికి అర్ఘ్యప్రదానం చేయవలసిన విశేషాన్ని ఇక్కడ చెప్పారు. ఈ సమయంలో మనం ఆరాధించవలసిన ఇతర దేవతలు దేవకీ వసుదేవులు, నంద యశోదలు, మహాలక్ష్మీదేవి, బలరాముడు, వీరిని ఆరాధించాలి. ఇందులో ప్రధానంగా రకరకాలైన ఫలములతో ఆరాధించడం ప్రధానంగా చెప్పారు ఇక్కడ కృష్ణాష్టమి నాడు. అంతేకాదు కృష్ణుణ్ణి ఇక్కడ ప్రధానంగా 4 మంత్రాలతో వివరిస్తున్నారు. ఆ 4 మంత్రాలు ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇందులో కొన్ని ఆవాహన నుంచి ధ్యానము ఇత్యాది ఉపచారముల వరకు ఒక మంత్రాన్నే వాడచ్చట. తర్వాత మరో భాగంలో ఒక మంత్రాన్ని వాడచ్చు. అలాగే మొత్తం 16 ఉపచారాలకి 4 ఉపచారాలకు ఒకటి చొప్పున్న ఈ 4 మంత్రములు వాడుకోవచ్చు అని చెప్పారు. అంటే పూజ అనేది ఎంత సులభమో చూడండి. ఇక్కడ అసులభం చేసిన వాడు వ్యాస మహర్షి మహానుభావుడు. ఎందుకంటే మనకు అన్ని మేడీజీలే, గట్టిగా రోజులు చేయగలిగిన స్థితి లేదు. అందులో కలియుగంలో చిత్తక్షోభ అంతా ఇంత కూడా ఉండదుట. మహా చిత్తం చెదరగొట్టడానికి కలియుగం అంత గొప్ప యుగం మరొకటి ఉండదు. అందుకు దానికి చిన్న చిన్న ఉపాయాలతో బాగు చేయాలని చెప్పాడు. అందుకే కలియుగంలో పుట్టడం అంత అదృష్టం మరొకటి లేదుట. ఎందుకంటే ఇంత ప్రతికూలమైన యుగంలో చిన్నపాటి సాధనతో మోక్షం పొందుకోవచ్చు. అందుకే కదండి పరీక్షిత్ మహారాజు కలి గురించి విని బాధ కలిగి ఇంత దుష్ట కలికాలాన్ని ఎందుకు పెట్టాలి కృష్ణుడు అన్నట్టు. అసలు ఎందరో కలికాలంలో పుట్టాలని కోరుకుంటారు తెలుసా అన్నాడట. ఎందుకంటే కలికి ఎన్నున్న ఒక్క సుగుణం ఉంది. ఏమిటి అంటే కేవలం విష్ణు సంకీర్తనతో తరించిపోగలిగినటువంటి యుగం కలియుగం. అదొక్కటి. కనుక ఒక్కొక్కసారి ధర్మ విషయాలు తెలిసి ఎంత భయం కలుగుతుందో
కృష్ణుడున్నాడన్న ఒక్క అభయం మనకు కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఆ కృష్ణ పరమాత్మ ఉన్నాడు, మీ అందరినీ పాపనాశనం చేస్తానంటున్నాడు. ఆయన ఉంటే దేనికండి భయం? అందుకే పాషండ ప్రచురోలకి కృష్ణ ఏవ గతిర్మమ, అదొక్కడు చాలు. శ్రీకృష్ణ శరణం మమ. ఆ కృష్ణ పరమాత్మ ఒక్కడు చాలు మనకి. మన కోసం ఆ యుగాంతంలో పుట్టి ఆ యుగమంతా తానే అన్నంత పనిచేసి, నిజంగా ఎవరి కోసం అవతరించావు? ద్వాపర యుగం కోసం అంటే కాదు, నేను ద్వాపర యుగాంత సంధి కలియుగారంభ వేళ అవతరించాను, కలియుగం కోసమే అవతరించాను అన్నట్ట. అందులో కలియుగ మానవులు నల్లని దేవతలను ఆరాధించడం మంచిదన్నారు. ఇది చెప్పానని రేపటి నుంచి తెల్లని దేవతను ఎర్ర దేవతల మీద మళ్ళీ ఇంకోటి పెంచుకోవద్దు. నల్లని దేవతలను ఆరాధించడం చాలా మంచిదిట. అందుకు ఇద్దరు నల్లని దేవతలు ఉన్నారు, వాళ్ళిద్దరిని ఆరాధించడం అన్నారు రామకృష్ణ పరమహంస. కనుకనే ఈ నల్లని వాళ్ళల్లోకి వెళితే మరి ఏమీ కనబడనివ్వరండి, ఇంక దేని మీద దృష్టి పెట్టనివ్వరు, లాగేస్తారు ఆ నల్లని వాళ్ళు ఇద్దరు. ఒకరు అన్న ఒకరు చెల్లి, లేదా తమ్ముడు అక్క అనుకోండి, ఏమనుకోండి, వాళ్ళు మాత్రం ఒకేసారి వచ్చారు కనుక బాధ లేదు. ఒక నల్లావిడ కాళి, ఒక నల్లాయన కాలుడు. కాలోస్మి లోకక్షయకృతి ప్రవృద్ధో, మహాకాలస్వరూపుడు. కృష్ణుడు అంటే ఆడుకుంటున్నట్టు అమాయకంగా కనబడ్డాడు కానీ మహాకాలంలో ప్రతిదీ సుఖము దుఃఖము అన్నీ ఉన్నా ఒక ఆటలాగా ఆడేశాడు మహానుభావుడు. అందుకే ఆయనతో ఆడుకునేవాడు జీవితంలో ప్రతిదాన్ని ఆటలాగే ఆడేస్తాడు అవలీలగా. వాడికి ఎప్పుడు ఆటే కానీ కృష్ణుడితో ఆడుకోవాలి, ఆటలాడే స్వామితో. అందుకే ఆ కృష్ణ పరమాత్మని ఇక్కడ ఎంత అద్భుతంగా స్తుతిస్తున్నాడో చూడండి గరుడ పురాణంలో. ఆ గరుత్మంతుడు పరమానందంగా చెప్తున్నాడు, విష్ణువే చెప్తున్నాడు తన స్వరూపమైన కృష్ణుడి గురించి ఎంత చక్కగా వివరిస్తున్నాడో చూడండి. మొట్టమొదట యోగాయ యోగ పతయే యోగేశ్వరాయ యోగ సంభవాయ గోవిందాయ నమో నమః. ఇది చెప్తున్నాడు. ఈ మంత్రాన్ని నేను తనివి తీరా మరోసారి అంటున్నా. యోగాయ యోగ పతయే యోగేశ్వరాయ యోగ సంభవాయ గోవిందాయ నమో నమః. యోగాయ యోగపతయే యోగేశ్వరాయ ఆయ నమో నమః. కృష్ణావతారం యోగావతారం. అందుకే యోగతత్వం అంతా చూపించాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుత్తర. యోగేశ్వరేశ్వర రెండవ చూపిస్తున్నాడు. ఈ మంత్రంతోనూ స్వామికి ఆవాహన ధ్యానాదులు మొదటి 4 ఉపచారములు చేసుకోవచ్చు. తర్వాత యజ్ఞాయ యజ్ఞేశ్వరాయ యజ్ఞపతయే యజ్ఞ సంభవాయ గోవిందాయ నమో నమః. ఇందాక చెప్పిన యోగలో యోగ తీసి యజ్ఞ పెట్టండి, అక్కడక్కడ సరిపోతుంది. మంత్రం చాలా చిన్నదండి. యజ్ఞాయ యజ్ఞేశ్వరాయ యజ్ఞపతయే యజ్ఞ సంభవాయ గోవిందాయ నమో నమః. ఇది చెప్పి స్నానాదులు ఇత్యాదులు చేయమన్నాడు. దాని తర్వాత ఉపచారాలు విశ్వాయ విశ్వేశ్వరాయ విశ్వపతయే విశ్వసంభవాయ గోవిందాయ నమో నమః. విశ్వాయ విశ్వేశ్వరాయ విశ్వపతయే విశ్వసంభవాయ గోవిందాయ నమో నమః. ఈ మంత్రంతో తర్వాత ఉపచారములు చేయాలి. ఆ తర్వాత చేయవలసినది సర్వాయ సర్వేశ్వరాయ సర్వపతయే సర్వసంభవాయ గోవిందాయ నమో నమః. ఇది చిట్ట చివరిగా 4వ మంత్రంగా చెప్పబడుతున్నది. శ్రీ యోగాయ యోగపతయే యోగేశ్వరాయ యోగ సంభవాయ గోవిందాయ నమో నమః. శ్రీ యజ్ఞాయ యజ్ఞేశ్వరాయ యజ్ఞపతయే యజ్ఞ సంభవాయ గోవిందాయ నమో నమః. శ్రీ విశ్వాయ విశ్వేశ్వరాయ విశ్వపతయే విశ్వసంభవాయ గోవిందాయ నమో నమః. శ్రీ సర్వాయ సర్వేశ్వరాయ సర్వపతయే సర్వసంభవాయ గోవిందాయ నమో నమః. తర్వాత నామ సంకీర్తన చేయమని చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే కృష్ణావతారం సౌలభ్యావతారం. నువ్వు ఎలా పట్టుకో తరించిపోతావు, అదొక్కటే ఆయన దగ్గర ఉన్న విశేషం. నువ్వు ఎలా పట్టుకో తరింపజేస్తాడు ఆయన. అందుకు ఆ కృష్ణుడు పట్టున్నదే, కృష్ణ అంటేనే లాక్కునేవాడండి, లాగేస్తాడు ఆయన, సందేహం లేదు. కర్షతీతి కృష్ణ. అందుకు కృష్ణుని నామములన్నీ కూడా దివ్యములైన మంత్రమయములు. ఇంతవరకు గోవిందనామాన్ని పలుమార్లు 4 గోవింద కామన్ గా ఉంది, పరిశీలించండి. అది గోవిందావతారం. అలాగే కృష్ణ నామములన్నీ స్మరించమన్నాడు ఇక్కడ. విష్ణు సహస్రనామం చాలు, ఎందుకంటే విష్ణు సహస్రనామములన్నీ కృష్ణునివే అని భీష్ముడి అభిప్రాయం.
అందుకే దీనికి ఎవరయ్యా దేవుడు అంటే భగవాన్ దేవకీసుత అన్నాడు అక్కడ. అందుకే ఆయన దృష్టిలో దేవకీసుతుడే దానికి దేవుడు. మన శ్రీమన్నారాయణో దేవత అని తర్వాత అన్నా భీష్ముడు మాత్రం ఏమన్నాడు? వేదవ్యాసో మహామునికి చందోనిష్టు తథాదేవో భగవాన్ దేవకీసుత అన్నాడు కదా. కనుక 1000 నామాలు కృష్ణుడి మీద చేసుకోవచ్చు ఈ రోజున విశేషంగా. తర్వాత అంతా చేసి స్వామి ముందు పండు పెట్టి ఒక ఫలాన్ని పెట్టి నమస్కరించమని అడుగుతున్నారు. మనందరం ఇప్పుడు కృష్ణస్వామికి పూజ చేసాం గనక మన మనఫలాన్ని స్వామి ముందు పెట్టి, మన కర్మఫలాల్ని స్వామి ముందు పెట్టి అందాం. ఈ స్తోత్రం అంతా ఒక్కసారి చదువుకుంటే అనంతం వామనం శౌరిం వైకుంఠం పురుషోత్తమం వాసుదేవం హృషీకేశం మాధవం మధుసూదనం వరాహం పుండరీకాక్షం నృసింహం దైత్యసూదనం దామోదరం పద్మనాభం కేశవం గరుడధ్వజం గోవిందమచ్యుతం దేవమనంతమపరాజితం అధోక్షజం జగద్బీజం సర్గస్థిత్యంతకారణం అనాదినిధనం విష్ణుం త్రిలోకేశం త్రివిక్రమం నారాయణం చతుర్బాహుం శంఖచక్ర గదాధరం పీతాంబరధరం దివ్యం వనమాలా విభూషితం శ్రీవత్సాంకం జగద్ధామ శ్రీపతిం శ్రీధరిం హరిం యం దేవం దేవకీ దేవీ వసుదేవాదీజనత్ భౌమస్య బ్రహ్మణో గుప్త్యై తస్మై బ్రహ్మాత్మనే. భారతంలో భీష్మస్తవరాజంలో ఇదే శ్లోకం చెప్పారు. ఎందుకంటే అది ఇది వ్యాసుడే రాశాడు కనుక పనికొచ్చేది అక్కడ పెట్టాడు, ఇక్కడ పెట్టాడు. అంతా చేసి నామస్మరణ అయింది కదా. స్వామి ముందు అడగవలసిన విశేషం చెప్తున్నాడు. త్రాహిమాం దేవదేవేశ హరే సంసార సాగరాత్ త్రాహిమాం సర్వ పాపఘ్న దుఃఖ శోకార్ణవాత్ ప్రభో దేవకీ నందన శ్రీశ హరే సంసార సాగరాత్ దుర్వృత్తాస్త్రాయసే విష్ణు ఏ స్మరంతి సకృత్. సకృత్ ఒక్కొక్కసారి తలంచుకుంటే చాలయ్యా, దుష్కృతాల నుంచి దాటిస్తావు నువ్వు అని స్వామిని నమస్కరించి త్రాహి శాంతిరస్తు శివంచాస్తు ధన విక్షాతి రాజ్యభాక్. అది ఇందులో చివరిగా చెప్పినటువంటి మాట. అదేవిధంగా అమ్మవారికి ఆశ్వయుజ మాస వ్రతములు ప్రత్యేకించి చెప్పారు, మనకు అవి తెలిసినవి కదా. కనుక తిథివ్రత, వారవ్రత, నక్షత్రాది వ్రతములని వ్రతములు రకరకములుగా చెప్పబడుతున్నాయి. ఇందులో ఏకాదశి ఏ వ్రతం చేసినా చేయకపోయినా 4 వ్రతములు ముఖ్యంగా చేయమని చెప్తున్నాడు ఇక్కడ నారాయణుడు. ఏకాదశి, అష్టమి, చతుర్దశి, సప్తమి ఈ 4 చాలా ముఖ్యంగా చేయండి. ఇందులో ఏకాదశి విష్ణువునకు, అష్టమి దుర్గకు, చతుర్దశి శివునకు, సప్తమి సూర్యునకు. ఈ సమయంలో చేయవలసింది ఏకభుక్తము, నక్తము, అయాచితాన్నం అంటే ఇంకోరిని అడిగి తెచ్చింది కాకుండా స్వయంగా ఆర్జించింది తిన్న ఆహార నియమమే. అదేవిధంగా అపక్వాహారం తిన్నా ఉపవాస వ్రతమే వాడు చేయగలిగిన స్థితిలో. అదేవిధంగా ఒక్కొక్క తిథికి ఎవరెవరిని ఆరాధించాలి, ఆరాధించకపోయినా స్మరించండి. ఆ తిథుల్లో ఆ దేవతలను అనుగ్రహిస్తారు. ప్రతిపదా తిథి, ప్రతిపద అంటే పాడ్యమి. పాడ్యమి నాడు అగ్నిదేవుడు, వేద ప్రకారంగా పాడ్యమికి అగ్ని అధిపతి. అందుకే పాడ్యమి నాడు అగ్నిని, కుబేరుని, నాసత్య, దస్రా అనే దేవతల్ని, నాసత్యుడు, దస్రుడు అంటే అశ్విని దేవతలు, వాళ్ళిద్దరు పేర్లు అవి అశ్విని దేవతలు. కనుక పాడ్యమి నాడు వీళ్ళని స్మరించుకోవాలి, అగ్నిని, కుబేరుని, అశ్విని దేవతల్ని. ఇది కానీ ఆ రోజు స్మరిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం 2 వస్తాయి. అగ్ని 2 ఇస్తాడు. అగ్ని నారయమశ్నవత్తిన వేదవాక్యం. అందుకే అగ్ని, కుబేరుడు, అశ్విని దేవతలు 3 పెట్టడంలో అంతరార్థం చూడండి. అదేవిధంగా ద్వితీయ తిథి లక్ష్మీదేవికి, యమునికి అంటే యముడిని స్మరించాలి. యముడిని స్మరించాలండి అంటాం మనం. యముడంటే కొందరు భయం, మృత్యు అంటే భయం. ఎవరైతే నిత్యం యమస్మరణ చేస్తారో వారికి నరక బాధలు ఉండవు. ఇది గుర్తుపెట్టుకోండి. యమస్మరణ చేసినప్పుడు యముణ్ణి ఎలా ఆరాధించాలో ప్రత్యేకించి చెప్పారు. వైశాఖ మాసంలో ప్రత్యేకించి యముణ్ణి ఉద్దేశించి దానాలు చెప్పారు. మనకున్నవన్నీ అపోహలు, భ్రమలు, భ్రాంతులు గుర్తుపెట్టుకోండి. యమారాధన చాలా విశేషం. యమస్మరణ చాలు మనం తరింపజేస్తుంది. యముణ్ణి పట్టుకుని పోయిన పతి ప్రాణాలు తిరిగి తెచ్చుకుంది సార్ అమ్మ సావిత్రిదేవి. గుర్తుపెట్టుకుని యమ విశేషం. ఎందుకంటే వైదికమైన ఒక దేవతా సంస్కారములు మనకు కోల్పోయి కొన్ని పేర్లు చెప్తే భయం. మృత్యువు, యముడంటే భయం మనకి. కానీ ఎప్పుడు ఆ మృత్యువు చేతిలోనే ఉంది మన జుట్టు తెలుసా. మన పుట్టిన దగ్గర నుంచి మన పక్కన ఉన్నది ఆవిడేట. లెక్క వేసుకుంటూ అసలు టైంలో లాక్కుపోతుంది. కనుక ఆ తల్లిని నమస్కరించుకోవాలి. ఆయన అనుగ్రహిస్తే నరక బాధలు ఉండవు. ఎందుకంటే మనల్ని తరింపజేసే యముడు. ఆ యముడు ఎవరు? నారాయణ శక్తి విశేషం. సరే, యముణ్ణి విధేనాడు లక్ష్మీదేవిని, యముణ్ణి చూసారా. లక్ష్మీదేవి కావాలి, యముడు అక్కర్లేదు, ఆయన కావాలి యముడు. అంతేకాదు యమారాధన వల్ల కంట్రోలింగ్ పవర్ పెరుగుతుంది. ఇది పదాలకు అర్థం తీసుకోండి. యమ అంటే యమించువాడు, కంట్రోల్ చేయవాడు. నీ అంతటి నువ్వు యమించకపోతే ఆయన్ని చెయ్యు. అంతేకాదు అష్టాంగ యోగంలో మొదటి మెట్టు ఆయనే.
రంగంలో ముందుకెళ్లాలన్నా యముడే కావాలి. యముడు, ఆయనతో పాటు శ్రీ సమన్విత పార్వతి, లక్ష్మీదేవితో కూడిన పార్వతీదేవిని ఆరాధించాలన్నారు ఇక్కడ. ఏది విధేయ నాడు. అలాగే షష్ఠి నాడు కార్తికేయుని, సూర్య భగవాన్ని ఆరాధించాలి. వంశము అర్థమని తెలుసు కదా, సత్సంతానాన్ని ఇస్తుంది, సంపదని పెరుగుతుంది. అష్టమి నాడు దుర్గను ఆరాధించాలి. నవమి నాడు మాతృకా దేవతలను ఆరాధించాలి. తక్షకుణ్ణి ఆరాధించమన్నారు. నాగదేవతలను ఆరాధించవలసింది ఈ దివ్యమైన అష్టమి నాడు. దశమి నాడు అంటే నాగదేవతల అనుగ్రహం ఉంటే ఇదివరకున్న సర్పదోషాదులు కూడా తొలగుతాయి. ఇక దశమి నాడు ఇంద్రుని, కుబేరుని ఆరాధించమన్నాడు. ఏకాదశి నాడు సప్తర్షుల్ని ఆరాధించమన్నాడు. ద్వాదశి నాడు హరిని ఆరాధించాలి. త్రయోదశి నాడు మన్మథుని ఆరాధించాలి. ఆ మన్మథుని ఆరాధించేటప్పుడు కోరికలు తీరుస్తాడు, కానీ అది మళ్ళీ నిన్ను పతనం చేయకుండా శివారాధన చేయాలి పక్కన. ఎందుకంటే ఆయన కంట్రోల్ చేయగలిగే వాడు ఈ మహానుభావుడే. అందుకే కామదేవ ఉపాసన, కామేశ్వర ఉపాసన. ఇక చతుర్దశలో మహేశ్వరుడైన శివుణ్ణి, పూర్ణిమ నాడు బ్రహ్మదేవుని ఆరాధించాలి. అమావాస్య నాడు పితృదేవతలను ఆరాధించాలి. పితృదేవతలుగానే ఒక్కసారి భయం వచ్చిందా లేదా? కానీ వాళ్ళు లేకపోతే నువ్వు లేవు, నీ సంతానం లేదు, వంశం లేదు. పితృదేవతల అనుగ్రహం లేకపోతే ఈ జీవితంలో వంశం బాగుండదు, పిల్లలు బాగుండరు, మన ఇవి సమృద్ధిగా ఉండవు. చాలా మంది ఈ పితృదేవతల విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తారు, అదేదో తప్పుడు పన్నట్టు. శుభానికి ఇవి వాడతాం కానీ అశుభానికి కూడదండి. పితృకర్మను ఎప్పుడు అశుభం అనకూడదు, గుర్తుపెట్టుకూడదు. దేవతా వ్యవస్థ రెండు భాగములుగా ఉంటుంది, పితృదేవతలు, దేవతలు. కానీ దేవతలు పితృదేవతలను పూజిస్తున్నట్టు కనిపించిందే తప్ప పితృదేవతలు దేవతలను పూజించినట్టు ఎక్కడా లేదు ఇక్కడ. ఎందుకంటే దేవతలు కూడా వారి పరంపర వృద్ధి చెందడం కోసం పితృదేవతను పూజిస్తారట. ఇది పెద్ద రహస్య విద్య. పితృదేవతల ఆరాధన వల్లనే గృహంలో క్షేమము, ఆయుర్వృద్ధి, వంశవృద్ధి జరుగుతుంది. పిల్లా పాపల చల్లగా ఉండాలంటే పితృదేవత ఆరాధన ఉండాలి. అంతేగాని మేము ఎప్పుడో తద్దినాలు పెట్టడం మానేసామండి అని ఇప్పుడు తెలియదు. ఎందుకంటే ఒకప్పుడు మీ తాతలు చేసిన మంచి పనులు మీకు మీ తర్వాత తరాలకి కాపాడుతున్నాయి. ఇప్పుడు మీరు చేసే చెడ్డ పనులు తర్వాత తరాలకు కొడతాయి, గుర్తుపెట్టుకోండి. ముందు జాగ్రత్త పడాలి. ఇది శాస్త్రం చెప్పిన మాట, నేను చెప్తున్న మాట కాదు, గ్రహించండి. ఈ మధ్య ఎవరో చెప్పారు బదిలీ వచ్చానండి, అందుకు మా ఇంట్లో తద్దినాలు పెట్టడం మాని, తినడం మానేలేదు. అంతేకాదు బదిలీ వెళ్ళొచ్చాం కనుక అగ్నిహోత్రం పెట్టడం, దాని తర్వాత పిండ ప్రదానం లేదు, కేవలం కాళ్ళు గడికి అన్నం పెట్టడం. అది మాత్రం ఎందుకు? ఎలాగో భ్రష్ట అయ్యే కాడికి మొత్తం భ్రష్ట అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళకి తెరిచి ఉంటాయి నరక ద్వారాలు, గుర్తుపెట్టుకోండి, పెట్టని వాడికి. ఇది అశాస్త్రీయమైన ఒక మాట చాలా మందిలో ఉంది. ఎంత చెప్తున్నా కొంతమంది పండితులను పిచ్చుకుంటున్న వాళ్ళు కూడా పూర్తి శాస్త్రాన్ని తెలుసుకోకుండా ఇలాంటి మాట్లాడుతున్నారు. మనం ఏంటంటే బద్ధకంకి నెంబర్ 1. వదిలేయమనడానికి ఏవేవి పనికొస్తాయో కష్టపడైనా చేసేస్తాం. ఎప్పుడు చెప్పారు ఈ కాన్సెప్ట్? బదరీ కేదారుకు వెళ్ళాక వాడికి వైరాగ్యం కలిగితే. ఎందుకంటే మన వాళ్ళు ఏమనుకున్నారంటే క్షేత్రాలు అవన్నీ తిరగడం వల్ల చిత్తం శుద్ధమైపోయి వైరాగ్యం వచ్చేస్తుందని ఋషులు అనుకున్నారు. మనకు అంత తేలిగ్గా బాధలేదు. ఎన్ని క్షేత్రాలు చెప్పినా ఆ క్షేత్రాల మీద గౌరవం పోగొట్టుకొస్తాం కానీ తిరిగి క్షేత్రానికి వెళ్ళాలంటే ఎన్ని సంస్కారములు, ఎందరు దేవతలను గ్రహించాలి తెలుసా? బదరీ లాంటి క్షేత్రాలకు వెళితే అక్కడికి వెళ్ళాక వైరాగ్యం కలిగి ఇంకా నాకు ఈ ప్రాపంచికమైనవి అక్కర్లేదు, మళ్ళీ నా భార్య, నా పిల్లలు, నా మనవలు ఇవి నాకు అక్కర్లేదని అన్ని విడిచిపెడుతున్నాను అని చెప్పి అక్కడ మానసికంగా అన్ని సన్యసించి ఎవడైతే ఉంటాడో, సాధారణంగా కర్మల్ని సన్యసిస్తే దోషం వస్తుంది. ఇది శాస్త్రం. చేయవలసిన పితృకర్మ, దేవకర్మలు విడిచిపెట్టేస్తే దోషం వస్తుంది. కానీ బదరీ క్షేత్రానికి వెళ్ళి వైరాగ్యం జనించి నువ్వు కర్మలు త్యజించాలనుకుంటే నువ్వు అన్ని విడిచిపెట్టి అక్కడ వైరాగ్యంగా కేవలం ఆత్మజ్ఞానం అనేది నిష్ట కలిగి ఉంటే మళ్ళీ నువ్వు నా కొడుకో, నా మనవడో, నా భార్యో, నా భర్తో, నా కొడుకు అలా ఉంటే నువ్వు ఇకపై ఆబ్దికాలు పెట్టకపోయినా పర్వాలేదని చెప్పారు. ఇందులో మిగిలిన వదిలో ఒక్కటి లాక్కొచ్చేది పర్వాలేదని లాక్కొచ్చామని అర్థమైందా? దీనివల్ల ఏం జరిగాం? మనం పడడమే కాకుండా పతంతి పితరో శేష లుప్త పిండోదక క్రియా, ఇది చెప్పాడు ఇక్కడ. వాడు పడ్డమే కాకుండా పిండోదకాలు లేక పితరులు కూడా పతనమైపోతున్నారట. పతనమైపోతూ వాళ్ళు ఏమంటారంటే ఇదంతా వేద విజ్ఞానం, గుర్తుపెట్టుకోండి. మన మీద దయతో మహానుభావుడు చెప్పాడు కానీ మనల్ని భయపెట్టడానికి చెప్పలేదు. అమ్మో ఈయన భయపెడతాడండి, ఎందుకు వెళ్ళడం మానేయడం బెటర్. మనకు ఊళ్ళో కలరా లాంటి రోగాలు వచ్చినప్పుడు ఆ రోగాల తాలూకా ఫలితాలు ఎలా ఉంటాయో, జాగ్రత్తలు ఏమిటో మొత్తం పుస్తకాలు పంచిపెడతారు, చెప్తారు. అబ్బో వింటే నాకు భయం అండి. అంటే రోగం గురించి తెలుసుకోవడానికి భయం ఎందుకండి? రోగం రాకుండా జాగ్రత్త పడడం కోసం కదా రోగం గురించి చెప్పారు. అదా జాగ్రత్త పడడం కోసం ఇవన్నీ కూడా. కనుక ఇక్కడ ఖరాఖండిగా చెప్తున్నాడు వ్యాసదేవుడు. నేను ఇంకా టోన్ డౌన్ చేసి చెప్తున్నాను, లేకపోతే దోషాలన్నీ నాకంట కడతాడు. ఇంకా గట్టిగా చెప్పాడు. ఎందుకంటే నాకు మొహమాట ఉండొచ్చు కానీ వ్యాసుడికి ఏం మొహమాటం అండి. ఎవరేమనుకుంటారో ఇంకా అజ్ఞానం మమ్మల్ని వదలలే.
వ్యాసాదులకు ఉండవు, అవి గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి మన క్షేమమే కావాలి. బుజ్జగించి లాలించి బతిమాలి చేరుబాబు నువ్వు చేయకపోతే వాళ్ళ దేవతలందరూ ఏమైపోతారు అని చెప్పాల్సిన అవసరం వాళ్ళకి లేదు. దేవతల్ని ఆరాధించడం వాళ్ళ కోసం కాదు, నీ కోసం. గుర్తుపెట్టుకో, ఇది తెలుసుకోవాల్సిన అంశం. కనుక పితృదేవతల ఆరాధన గురించి ఇక్కడ ప్రస్తావన వచ్చింది. అయితే సాధారణంగా వ్రతాలు చేసేటప్పుడు ఎలా ఉండాలి అని చెప్తూ పితృదేవత ఆరాధనకు కూడా ఒక నియమాలు చెప్పారు. అసలు పితృదేవతలు అంటే ఎవరు, ఎలా ఆరాధించాలి, ఆరాధించకపోతే ఏమవుతుంది, ఆరాధించవలసిన పద్ధతి ఏమిటి, ప్రస్తుత దేశకాల పరిస్థితుల్లో శ్రాద్ధాది విధులు ఎలా చేయాలి, ఈ చేసేటప్పుడు ఉన్న లోపాలు ఏమైనా ఉంటే అవి పోగొట్టుకోవడానికి సులభమైన ఉపాయములు ఏమిటి, ఇవన్నీ కూడా మన మీద దయతో దేశకాల పరిస్థితుల్ని దర్శించగలిగే భవిష్యత్ ద్రష్టలైనటువంటి ఋషులు దయతో అందించిన విజ్ఞానాన్నంతటినీ ఒక చోట తీసుకొచ్చి వ్యాసదేవుడు చెప్పబోతూ ఉన్నాడు. రుచి ప్రజాపతి కథ అని ఆ కథని, అందులో చెప్పిన మనందరికీ పనికొచ్చే నిత్యానుష్ఠానానికి సంబంధించి పితరులు అనుగ్రహించే ఒక అద్భుతమైన ప్రక్రియని చెప్తాడు. సర్వం శ్రీ మహావిష్ణు చరణారవిందార్పణమస్తు. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపదే. హర హర మహాదేవ.